వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తాను, అది మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు, చూడండి. మాట రాత సరికరాని అర్థమైందా? మాట సరికరాని నువ్వు మాట సరికరాని అర్థమైందా? నువ్వు మాట సరికరాని. అయ్యో చూశారు కదా, నిజమైన యోధులు. అతను ఒక సామాన్య కుటుంబానికి చెందిన సామాన్య రైతు, పెద్దగా చదువుకోలేదు, అనారోగ్యంతో అతనిపైనే అన్నిటికీ ఆధారపడి ఉన్న భార్య. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అతడి వయసు 65 ఏళ్లకు పైబడి. కానీ తన చిన్నతనం నుంచి తను నమ్మిన గ్రామ దేవత గంగానమ్మ తల్లిపై ప్రగాఢమైన విశ్వాసం. తనను తన గ్రామాన్ని కాపాడే ఆ గంగానమ్మ తల్లి గుడి వెనకే ప్రమాదంలో పడితే గుడి కాపాడుకోవడానికి తన సాయశక్తుల సంవత్సరాల తరబడి పోరాటం చేస్తూనే ఉన్న యోధుడు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం నడిపల్లి గ్రామానికి చెందిన నడిపల్లి లక్ష్మణరావు గారు. కొత్తగా అక్రమ చర్చి వచ్చింది. పురాతనమైన గంగానమ్మ గుడి మాయమైంది. ఆ ఊరిలో అమ్మవారి గుడి దగ్గరలో అక్రమ చర్చి వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారి పురాతన ఆలయంలో ముందుగా విగ్రహాలు చోరీ అయ్యాయి. కాలక్రమేణా గుడిని కూడా నాశనం చేశారు. కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాదారులు కుట్ర పన్నారు. గంగానమ్మ గుడి భూమి సర్వే నెంబర్ 23/3లో గల 5 సెంట్ల భూమిని కబ్జాదారులు మద్దాల రాజు అలియాస్ దేవానందం, అతడి భార్య సంధ్య కబ్జా చేశారంటున్నారు. ఆ కబ్జాదారుల నుంచి గంగానమ్మ గుడి భూమిని రక్షించేందుకు ప్రయత్నం చేసిన నడిపల్లి లక్ష్మణరావు తదితరులపై 4/11/2012 SC/ST అట్రాసిటీ కేసు బనాయించారు. కోర్టు వారు విచారణ అనంతరం ఇది తప్పుడు కేసు అని నిర్ధారణ చేసి కేసు కొట్టేశారు. తరువాత నడిపల్లి లక్ష్మణరావు మరికొందరు స్థానిక హిందువులతో కలిసి గుడి స్థలంలోకి వెళ్ళగా వారిపై కబ్జాదారులు భౌతిక దాడులు చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయగా పెదవేగి పోలీస్ స్టేషన్ లో FIR నెంబర్ 250/2025 UBS 118-1 126-235 BNS has been charged and CC number is 1060/2025 కేసు నమోదు చేశారు. తరువాత 19/2/2026 తేదీన రెవెన్యూ అధికారులు మరియు భక్తుల సమక్షంలో గంగానమ్మ గుడి పునర్నిర్మాణం కోసం ముగ్గు వేస్తుండగా కబ్జాదారులైన మద్దాల రాజు అలియాస్ దేవానందం, అతని భార్య సంధ్య మరికొందరితో కలిసి భౌతికంగా దాడి చేసి కర్రలతో కొట్టి మరొకసారి ఇటువైపు వస్తే చంపేస్తామని బెదిరించారు. దీనిపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో నడిపల్లి లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోలేదు అని తెలుస్తోంది. కబ్జాదారులు ఇప్పుడు తెలివిగా చర్చి ముందు హిందూ గుడిని ఎలా రాసిస్తారంటూ అక్రమ చర్చి నిర్వాహకులను, స్థానిక క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. నడపల్లి లక్ష్మణరావు గారు మాత్రం నా ప్రాణం పోయినా సరే గంగానమ్మ గుడి కోసం సిద్ధమే, గంగానమ్మే అంతా చూసుకుంటుంది అంటున్నారు నమ్మకంగా. ఆయన నమ్మకం గెలవాలని మనమందరం కోరుకుందాం. ఇన్నేళ్లు ఆయన ఒంటరిగా పోరాటం చూసి కొందరు ధైర్యం ఉన్న హిందువులు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు. ఆర్థిక సహాయం అవసరం లేదు, క్షేత్రస్థాయిలో అండగా నిలబడే దమ్మున్న హిందువులు ఆయనకు ఫోన్ చేయండి, నేను సైతం హైందవ ధర్మం కోసం అంటూ దీన్నైతే షేర్ చేస్తున్నారు. అందుకు ధైర్యం లేని వారు కనీసం హిందూగా పుట్టినందుకు ఈ పోస్ట్ అయినా షేర్ చేయమని చెప్తున్నారు. నడిపల్లి లక్ష్మణరావు గారి ఫోన్ నెంబర్ కూడా షేర్ అవుతుంది, 7382570169. ఇక దీనికి మద్దతుగా కాగిత శ్రీనివాసరావు గారు నిలిచారు. ఆయన పోస్ట్ చేసిన ఆ పోస్ట్ నే ఈ రోజు వీడియో రూపంలో నాకు చేతనైనంత సహాయం వారికి అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఇలాంటి వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ ఓవర్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఈ రోజు మీ చేయూత చాలా చాలా అవసరం.
ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.